ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 జూలై మాస ఫలితాల అంతర్భాగంగా ద్వాదశ రాశుల గోచార వివరాలు తెలుసుకుందాము. ముందుగా తీసుకున్నట్లయితే శని భగవంతుడు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు. రాహు వచ్చేసి కుంభరాశి, చంద్రుడు వచ్చేసి ధనురాశి, కేతు వచ్చేసి సింహరాశి, బుధ, శుక్ర, గురువు కర్కాటక రాశి, రవి వచ్చేసి మిథున రాశి, కుజుడు వచ్చేసి వృషభ రాశి. మనకు 4వ తేదీ సింహంలోకి శుక్రుడు వెళ్ళిపోతాడు జూలై. అలాగే 7వ తేదీ మిథునంలోకి వక్రించిన బుధుడు వెళ్ళిపోతాడు. కర్కాటకం నుంచి వక్రించి మళ్ళా మిథునం ప్రవేశం చేస్తాడు. 29వ తేదీ మళ్ళా కర్కాటకంలోకి బుధుడు వక్రత్యాగం చేసుకొని వస్తాడు. 17వ తేదీ సూర్యనారాయణుడు ఈ యొక్క మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇది గోచారం. వృషభ రాశికి తీసుకున్నట్లయితే కృతికా నక్షత్రం 3 పాదాలు, అలాగే రోహిణి 4, మృగశిర 2 పాదాలు కలిపి వృషభ రాశి వృషభ లగ్నం కిందికి వర్తిస్తుంది. వృషభ రాశి వృషభ లగ్నంకి అష్టమాధిపతి అలాగే లాభాధిపతి అయినటువంటి బృహస్పతి 3లో ఉన్నాడు. దీని మూలంగా మీకు అనేకమైనటువంటి కష్టాలు, పెద్దవాళ్ల బాధ్యతలు, అలాగే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఏర్పడము ఇలాంటివి ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీకు ఈ యొక్క వృషభ రాశి వారికి మీకు దశమంలో రాహు ఉన్నాడు. ప్రయాణాలు ఉంటాయి, ఆదాయాలు ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే మధ్య మధ్యలో చాలా విపరీతమైనటువంటి టెన్షన్ ఫేస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కుజుడు మీకు వ్యయాధిపతి, ఈయన అలాగే సప్తమాధిపతి. మీ జీవిత భాగస్వామికి ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కొంచెం వివాహ జీవితంలో కుజదోషం ఉండే అవకాశం ఉన్న వాళ్ళకి ఇది ఇంకాస్త నిప్పుకు వాద్యం పోసినట్టుగా అవుతుంది. కాబట్టి మాట తీరు, పనితీరు చాకచక్యంగా చేసుకోవాలి. మీకు బాగా కలిసి వచ్చే శుక్రుడు మాత్రం మీకు కొంచెం శుభాన్ని కలగజేస్తాడు. అంటే మాసపక్షంలోనే ఈయన శుభం. మీకు వృషభ రాశి వాళ్ళకు శుక్రుడు 4వ తేదీనే ఈ యొక్క చతుర్థంలోకి వెళ్తాడు. చతుర్థంలో శుక్రుడు యోగించి మీకు ఎన్నో దోషాలను పోగొడతాడు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యి మీకు అనుకున్నటువంటి పనులన్నీ సక్రమంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అష్టమ లాభాధిపతి కాబట్టి కష్టంతో కూడిన ఇన్కమ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. జూపిటర్ ఇచ్చేది. స్పోర్ట్స్ రంగంలో వారికి ఇబ్బందిగా ఉంటుంది. నేవీ, మిలిటరీ ఇట్లాంటి ఉద్యోగాలు చేసేవారికి, అలాగే మెడిసిన్ పరంగా ఉద్యోగాలలో ఉన్న వారికి, వ్యాపారస్తులకు, వడ్డీ వ్యాపారస్తులకు, షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసిన వారికి శుక్రుడు ఒక రకంగా చెప్పాలంటే 4వ తేదీ నుండి మీకు మంచి కలగజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ కొంచెం వ్యయప్రయాసాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సింహంలో కేతువు ఉన్నాడు. కేతువు ఒక గ్రహం. కేతువు శుక్రుడు కలిస్తే వచ్చే దాంట్లో కొన్ని నిదానంగా రావటము, అన్ఎక్స్పెక్టెడ్గా రావటము జరుగుతుంది. కాకపోతే కొంచెం దైవనామస్మరణ ఉండాలి. లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే వైభవ లక్ష్మి స్తోత్రం చదువుకోవటం ఇలాంటివి చేసినట్లయితే మీకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ తగ్గిపోతాయి. అలాగే 6, 8, 12 ఈ యొక్క 6, 8, 12 అధిపతులైనటువంటి మీ యొక్క వృషభ రాశి వారికి 6వ ఇంటి ఆధిపత్యం పొందినటువంటి శుక్రుడు చతుర్థంలో ఉన్నాడు. శత్రు రుణ రోగ పీడితం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఆలోచించి ఆశితూచి అడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వృషభ రాశి వృషభ లగ్నం వారికి వివాహాది శుభకార్యాలు, మీరైతే ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళతోనే వివాహం జరగడం ఇలాంటివి కూడా అన్ఎక్స్పెక్టెడ్గా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేతువుని ఎంతవరకు మీరు సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సూర్య నమస్కారాలు ఎంత చక్కని రెమెడీ. అసలు కేతువు ఇచ్చే ఆ భక్తి కావచ్చు, ఆయన ఇచ్చే పాజిటివ్నెస్ కావచ్చు, ఆయన ఇచ్చే మోక్ష దారి కావచ్చు, ఆయన ఇచ్చే ధనం కావచ్చు, ఈ యొక్క ఆధ్యాత్మిక రంగాలలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడాను సూక్ష్మంలో మోక్షంలాగా ఆయన మంచి అవకాశాలు ఇస్తాడు. శుక్రుడు కలిసి ఉన్నాడు కాబట్టి శుక్రుడు కూడా వృషభ రాశి వారికి మంచిదే. కాకపోతే రుణాలు తీర్చుకోవడంలో కొంచెం ఇబ్బంది పెడతారు. శత్రుభయం ఉంటుంది. కొంచెం అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి పద్ధతులు కొన్ని మీరు పాటించడం ఎంతైనా మంచిది అనిపిస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు, విందు వినోదాలలో పాల్గొంటారు.
సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్న వాళ్ళకి స్త్రీలకు కొంచెం ఇబ్బంది కలిగే వాతావరణం కనిపిస్తుంది. అలాగే కొంచెం ఒడిదుడుకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే మూలన పడ్డ ఈ యొక్క సినీ ఇండస్ట్రీ అనేక రకమైనటువంటి పరిస్థితులతో ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క అనేక కష్టాలు తీరటానికి భగవంత్ కృపతో ఎలాగో ఈ యొక్క వృషభ రాశి, వృషభ లగ్నం వారికి కళాకారులకు కలిసి రావటానికి కొంచెం బృహస్పతి కంటే శుక్రుడే ఎక్కువ మేలు చేస్తాడు. మీ రాష్ట్రపతి 4లో ఉన్నాడు కాబట్టి 4వ తేదీ నుండి మాసాంతం వరకు కూడాను మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. వక్రగమైన కేతుతో కలిసినప్పటికి కూడాను మంచి జరిగే అవకాశం ఇక్కడికి పోదు. శుభం.